హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్టీ సాక్లా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రథసప్తమి. అంటే సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటే నిజంగా అండి ప్రశాంతంగా ఉంటుంది కదా. ఉదయాన్నే నా మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది. ఇలా ఉదయాన్నే పేడ కల్లాపి అంటే ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఆ కల్లాపి చల్లుకొని పసుపు నీళ్ళతో నీట్గా రథం ముగ్గు, అలాగే లక్ష్మీదేవి ఉట్టిపడేలాగా పద్మ ముగ్గు వేసుకొని ఇలా చేసుకున్నాను. అలాగే ఇల్లంతా తుడుచుకొని నీట్గా శుభ్రం చేసుకొని గడపకి బొట్లు పెట్టుకుంటూ ఇలా గ్యాస్ కూడా తుడుచుకొని బొట్టు పెట్టుకొని నా వంట పూజ కార్యక్రమం అన్నీ స్టార్ట్ చేశానండి. ఈరోజు విశేషం రథసప్తమి. రథసప్తమి అసలు ఎప్పుడు వస్తుందంటే మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు నమ్ముతారనమాట. అందుకని ఈ రోజు నుంచి రథసప్తమిగా మాఘసప్తమి స్టార్ట్ అవుతుంది. 7 గుర్రాలు ఎందుకంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్థులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం అన్నమాట. అందుకని రథసప్తమి అంటారు. ఈ రోజంతా నేను చెప్పా కదా, ఇందాక గడపకి పసుపు రాసుకొని నీట్గా ముగ్గులు పెట్టుకొని బొట్లు పెట్టుకొని ప్రశాంతంగా అండి ఇలా రోజు కుదిరినప్పుడన్నా ఇలా పూజ చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. శుక్రవారం, మంగళవారం గడపకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోండి. చాలా లక్ష్మీదేవి ఉట్టిపడుతుంది. కళ ఇంట్లో చాలా మంచిగా జరుగుతుంది. రథసప్తమి నాడు ఇలా పూజ చేసుకొని మనకి మంచి అంతా అంటే సూర్యుడు కిరణాల వల్ల మనకి ఆరోగ్యం ఎక్కువగా వస్తుంది కాబట్టి రథసప్తమి నాడు సూర్యుడికి పూజ చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉంది. సో మాఘమాసంలో అక్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అనే అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. అలాగే ఈరోజు మంగళవారం కూడా కాబట్టి నేను 6 ఒత్తులతో సుబ్రహ్మణ్య స్వామికి కూడా దీపం పెట్టుకుంటాను ప్రతి మంగళవారం. అలా ఈరోజు ముందు ప్రజెంట్ నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్నాను. అలాగే రథం ముగ్గు వేసుకున్నాను. దేవుడి గుడి ముందు కూడా ప్రసాదం ఆవు పాలతో నైవేద్యం పెట్టి ప్రసాదం తయారు చేసుకున్నాను. ఇలా తులసి కోట దగ్గర బయట సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఇలా సూర్యుడు బొమ్మ వేసుకొని ఇలా పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఎదుగు చూసారా, సూర్యుడు తమలపాకు చెట్టు మీద గంధం పువ్వుతో అలా వేసి కుంకుమతో రేకుల్లాగా వేసుకొని చిక్కుడాకులు పెట్టుకొని తమలపాకు పెట్టి దానితో పక్కన పూజ స్టార్ట్ చేశానన్నమాట. సో నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి దేవ ఋషి తర్పణాలు ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేశాక నేను ఒక దీపానికి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఆవు నెయ్యి పోసుకొని కుంకుమ ఒత్తులను వేసుకుంటున్నానండి. ఒత్తులు అంటే ఎర్ర ఒత్తులు ఏంటి అని అనుకోవద్దు. కొంచెం కుంకుమలో అలా కలిపి ఒత్తులు చేసుకున్నాను. ఎర్ర ఒత్తులతో 7 ఒత్తులు పెట్టుకొని దీపం పుట్టించుకుంటే సూర్యుడికి చాలా మంచిది. 7 గుర్రాలు అన్నాం కదా, దానికి ప్రతీకగా 7 ఒత్తులు చిల్ల పెట్టుకున్న తర్వాత ప్రసాదం నైవేద్యం అరటిపళ్ళు పెట్టుకున్నాను. అరటిపళ్ళు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, కొంచెం కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు వీటన్నిటితో ముందు పూజ చేసుకొని అలాగే సూర్యుడికి ఎర్ర పూలు అంటే ఎరుపు రంగులో ఉండే పూలు పెడితే చాలా మంచిది. అలాగే చిక్కుడు ఆకులు మనకి యాక్చువల్గా జిల్లేడు ఆకులు దొరికితే అవి పెట్టుకోవచ్చు. అవి దొరకనప్పుడు మనం చిక్కుడు ఆకులు చిక్కుడు పూలతో కూడా పూజ చేసుకోవచ్చు అండి. అది చాలా ఇది. అలాగే ఇది 7 చిక్కుడు కాయలు తీసుకున్నాను. చిక్కుడు కాయలతో ఇలా రథం అంటే ఎలా, రథం మీన్స్ 7 గుర్రాలలాగా ఉంటుంది చెప్పాం కదా, దానికి ప్రతీకగా ఇలా మనం రథసప్తమి రోజు దీన్ని ఇలా పూజలాగా చిక్కుడు కాయలతో ఇలా చేసుకొని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. దీనికి గంధం రాసుకొని కుంకుమ పెట్టుకొని బొట్లు పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను. ఇలా పూజ చేసుకోవటం వల్ల మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ప్రసాదిస్తాడు దేవుడు. సో మనం పూజ చేయటం వల్ల ఇలా పువ్వులు చెప్పే కదా, చిక్కుడు పూలు, చామంతి పూలు ఇలా పెట్టుకొని అన్నీ చేసుకున్న తర్వాత దీపారాధన కడ్డీలతో మనం దీపారాధన వెలిగించుకొని ప్రశాంతంగా పూజ చేసుకొని నైవేద్యం ఆవు పాలతో చేస్తే చాలా మంచిదండి. ఆవు పాలతో పొంగల్ చేసుకొని చిక్కుడు ఆకులతోనే ప్రసాదం నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను
గిన్నెలో పెట్టిన ప్రసాదాన్ని చిక్కుడాకులు ఇలా పెట్టుకొని నైవేద్యం సమర్పించాను. అలాగే పూలు పెట్టుకొని దీపారాధన చేసుకొని సూర్యాష్టకం ఉంటుంది కండి, సూర్యాష్టకం చదువుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే శత్రుబాధలు తొలగిపోవడానికి కూడా సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేదం పుష్పవాన్ ప్రజావాన్ పస్మాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మేయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానము మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టిందనమాట. ఈరోజు ఇలా రథసప్తమి రోజు పూజ చేసుకొని దీపం వెలిగించుకొని కర్పూరంతో నైవేద్యం, కర్పూరంతో హారతి ఇచ్చి అలాగే సూర్యుడికి నేను ధూపం దీపం కూడా వేశానండి. ఇలా వచ్చేసి 7 ఒత్తులు వెలిగించుకున్న తర్వాత ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అలాగే రథసప్తమి నాడు తిరుమలలో ఒకరోజు బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ రోజున మలయప్ప స్వామి ప్రధాన దేవత విగ్రహాలను ఆయన దైవిక భార్యలైన శ్రీదేవి మరియు భూదేవులతో కలిసి తిరుమలలోని ఊరేగింపు వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ చిత్రాలు 7 వేరువేరు వాహనాలపై వెంకటేశ్వరుని మందిరాన్ని చుట్టుముడతాయి. ఈ కారణంగా రథసప్తమి రోజు తిరుమలలో ఒక చిన్న బ్రహ్మోత్సవంగా పరిగణించబడుతుంది. అలాగే మనకి ఈ సూర్యోదయం తర్వాత 1 గంటలోపు పూజకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందంటండి. మనం నిత్యం చేసుకునే పూజ సూర్యోదయానికి ముందే చేసుకోవాలనుకుంటారు కదా, అలా అనమాట. నా పూజ అంతా కంప్లీట్ అయింది. అక్షంతలు వేసి దండం పెట్టుకొని ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసాను అనమాట. హారతి ఇచ్చాక మనం సూర్యాష్టకం ఉంటుంది కండి, మనం రోజు చదువుకునే నామాల్లాగే సూర్యాష్టకం కూడా ఆదిత్య హృదయం అని కూడా అంటారు. అలా అవన్నీ నామాలు చదువుకొని హారతి ఇచ్చుకొని దండం పెట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకుంటాం. ఈరోజు మీకు కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. రథసప్తమి అనేది కశ్యప మహర్షి మరియు అతని భార్య అదితి దంపతులకు సూర్యుడి జన్మ సూచిస్తుంది మరియు అందుకే సూర్య జయంతిగా జరుపుకుంటారు. కాంబోజా సామ్రాజ్య రాజు యశోవర్మ ఒక పురాణ గాథను వివరిస్తాడనమాట. అతను తన రాజ్యాన్ని పరిపాలించడానికి వారసుడు లేని గొప్ప రాజు. దేవునికి చేసిన ప్రత్యేక ప్రార్థనల ద్వారా అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతని కుమారుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున రాజు ప్రమాణాలు ఇంతటితో ముగియలేదు. రాజుని సందర్శించిన ఒక సాధువు తన కుమారుడు తన గత పాపాలను పోగొట్టుకోవడానికి భక్తితో రథసప్తమి పూజ చేయాలని సలహా ఇచ్చాడు. సో అప్పటి నుంచి ఆ రాజకుమారుడికి అన్ని బాధలు తొలగిపోయాయి అనమాట. దీన్ని రథసప్తమిగా జరుపుకుంటారు. సో నేను ఇలా ధూపం దీపం ఇచ్చుకొని మంచిగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.